బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కాచిగూడలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సుందర్ నగర్ అంజుమాన్ బాడాలో సైఫుద్దీన్ ఖాద్రి అనే వ్యక్తి ఇంట్లోని ఏసీ బ్లాస్ట్ అయింది. దీంతో మంటలు చెలరేగి పరుపులు అంటుకుని వేగంగా ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 3 ఏళ్ల కవల పిల్లలు మృతి చెందారు. కవలలతో పాటు మరో 2 పిల్లలను బెడ్రూమ్ లో ఉంచి ఏసీ ఆన్ చేసి బయటకు వెళ్లారు తల్లిదండ్రులు. ఏసీ నుంచి మంటలు రావడంతో వెంటనే ఓ బాబు ఓ పాప బయటకు వచ్చారు. దీంతో నిద్రలో ఉన్న కవల పిల్లలు మరణించారు. మంటల్లో చిక్కుకొని ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో బాలుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆ బాలుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదం దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఏసీ పేలిందని ప్రాథమికంగా అంచనా వేస్తోంది క్లూస్ టీమ్. అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ అందిస్తారు. హైదరాబాద్ కాచిగూడలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సైఫుద్దీన్ ఖాద్రి అనే వ్యక్తి ఇంట్లో ఏసీ పేలిన ఘటనలో 2 కవల పిల్లలు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఇటు ఇల్లంతా ఒక్కసారిగా మంటలు వ్యాపించి సడన్గా ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనే విషయం మాత్రమే మాకు ఇనిషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్. తర్వాత నేను మా సెక్టర్ ఎస్ఐ అండ్ టీం అంతా కూడా రష్ అయ్యేసరికి అక్కడ మొత్తం డెడ్ బాడీ బయట తీసుకుని వచ్చి ఉంది. తర్వాత మా లోకల్ పీపుల్ అంతా మంటలు అరుపుతూ ఉన్నారు. మేము వెళ్ళి యాక్చువల్లీ ఫైర్ ఇంజిన్ వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసినాము. ఆ పాటికే మంటలు మొత్తం కూడా ఆర్పేసి ఉన్నారు. ఒక డెడ్ బాడీ మాత్రం బయట తీసుకొచ్చి ఉన్నారు. ఇంకొక బాబుని హాస్పిటల్కి షిఫ్ట్ చేసి ఉన్నారు వాళ్ళే ఆ పాటికే. సో మేము ఏం జరిగింది అని చెప్పేసి ఇనిషియల్గా మేము తెలుసుకునే క్రమంలో క్లూస్ టీమ్ అదంతా కూడా తీసుకున్నాము. వాళ్ళ హెల్ప్ అదంతా తీసుకున్న తర్వాత తెలిసి వచ్చిన విషయం, పిల్లల్ని అంటే ఇన్వెస్టిగేషన్లో కొద్దిపాటి ఎంక్వైరీలో మాకు తెలిసిన విషయం, పిల్లలు ఎవరైతే వీళ్ళు కంప్లైంట్ వాళ్ళు ఉన్నారో సైఫుద్దీన్ ఖాద్రి ఓనర్ ఆఫ్ దట్ బిల్డింగ్, వాళ్ళకి 4 పిల్లల్ని ఒక రూమ్లో పడుకోబెట్టినారు వాళ్ళు మధ్యాహ్నం. అందులో 2 పిల్లలు పెద్దవాళ్ళు బిలో 10 years పిల్లలు. వీళ్ళిద్దరు ఎవరైతే ట్విన్స్ ఉన్నారో పిల్లలు 3 years పిల్లలు, ట్విన్స్ అబ్బాయిలు రెహమాన్ అండ్ రహీమ్ అని చెప్పేసి. ఆ పిల్లలు ఇద్దరు కూడా స్లీప్లో ఉన్నారు. మిగిలిన 2 పెద్ద పిల్లలు మాత్రం పడుకొని లేరు. సడన్గా 3 to 3:30 ఆ టైంలో వాళ్ళు ఏసీ ఆన్లో ఉంచి పడుకోబెట్టినారు. ఐ డోంట్ నో ఆన్లో ఉంచి పడుకోబెట్టారన్న విషయం చెప్తున్నారు వాళ్ళు. సో సడన్గా ఏసీ నుంచి స్పార్క్స్ లాంటివి వచ్చింది అని చెప్పేసి పెద్ద పిల్లలు గమనించేసి సడన్గా బయటకు వచ్చి అదే విషయం వాళ్ళు పెద్దవాళ్ళకి చెప్పినారంట. చెప్పి పెద్దవాళ్ళు ఆ విషయం తెలుసుకొని రూమ్కి వెళ్ళేటప్పటికే మంటలు తీవ్రంగా వ్యాపించడం జరిగింది. ఆ పాటికే మంటలు వ్యాపించడము, ఆ పిల్లలు ట్విన్స్ పిల్లల్లో 2 సివియర్ బర్నింగ్ బయటకు వచ్చి చూసుకునేసరికి ఒకతను రెహమాన్ అనే అతను అక్కడ చనిపోయినాడు. రహీమ్ అనే అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేసినారు, ఉస్మానియా హాస్పిటల్కి. అప్పటికి ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పటికి కూడా చాలా సివియర్ బర్న్స్ ఉన్నాయని చెప్పేసి డాక్టర్ కూడా చెప్పినారు. ఛాన్సెస్ చూస్తామంటట్టుగా చెప్పినారు. ఫర్దర్గా మేము అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకొని కంప్లైంట్ తీసుకొని ఉస్మానియాకి పంపించిన తర్వాత డెడ్ బాడీకి ఇంక్వెస్ట్ పోస్ట్ మార్టం అంతా కూడా కంప్లీట్ చేసినాము. లాస్ట్కి అండర్ గోయింగ్ ట్రీట్మెంట్లో సెకండ్ అబ్బాయి కూడా 8-10 ఆ టైంలో చనిపోయిందని చెప్పేసి సెకండ్ అబ్బాయి కూడా చనిపోయిన విషయం తెలిసిందండి. అంటే నార్మల్గా మేము ప్రాథమికంగా ఏసీ పేలడం వల్లనే చనిపోయారు అంటున్నారు. అంటే దానికి కారణం ఏదైనా షార్ట్ సర్క్యూటా లేకుంటే ఆ ఏసీ ప్రాబ్లం ఏమైనా ఉందా? అది ఇనిషియల్గా వెంటనే మేము చెప్పలేము, ఆ విషయంలో ఏం చెప్పలేము. క్లూస్ టీము, ఎఫ్ఎస్ఎలు, ఎలక్ట్రిసిటీ నుంచి ఇన్ఫర్మేషన్ అదంతా తీసుకున్న తర్వాతనే ఫైనల్గా ఒక ఒపీనియన్ ఇవ్వగలం. ఇనిషియల్ స్టేజ్లో దీనివల్లే జరిగి ఉండవచ్చు అనేసి మేము చెప్పడానికి లేదు. ఇదంతా కూడా ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా తేలుతుంది. అది కంప్లీట్గా వచ్చిన తర్వాత మాత్రమే కారణం, ఆ ప్రమాదం ఏ విషయం వల్ల జరిగింది అనే విషయం మేము సూటిగా చెప్పగలం. మ్యామ్, ప్రమాదం జరిగినప్పుడు ఆ రూమ్లో 4 పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు లేరు అని చెప్తున్నారు. ఆ టైంకి తల్లిదండ్రులు అంటే ఆ రూమ్లో లేరా, మొత్తానికి ఇంట్లో లేరా, అసలు ఎక్కడున్నారు వాళ్ళు స్టార్టింగ్గా ఎక్కడున్నారన్న విషయం వాళ్ళు మొత్తం సాడ్ మూడ్లో ఉన్నారండి. డీటెయిల్డ్గా చెప్పలేకపోతున్నారు వాళ్ళు కూడా. బట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే వాళ్ళు అడ్జసెంట్ పక్కకున్నారు. చాలా పెద్ద బిల్డింగ్ ఉంది, అది చాలా రూమ్స్ ఉన్నాయి ఆ ఇంట్లో. వాళ్ళు పక్కకున్నారు, అదే ఇంట్లో ఉన్నారు కాబట్టి వెంటనే చూసుకునేసరికి అసలు ఇమ్మీడియట్గా స్ప్రెడ్ అయిపోయిన మంటలంతా కూడా. మొత్తం ఆ రూమ్లో వుడెన్ ఫర్నిచర్ ఉంది, వెంటనే వ్యాపించడానికి ఛాన్సెస్ ఉంది. వెంటిలేషన్ తక్కువ ఉంది, అసలు వెంటిలేషనే లేదు, బయట నుంచి వెంటిలేషన్ ఛాన్సే లేదు. చిన్న రూమ్ ఉంది, అది పోయేసరికి మొత్తం డ్యామేజ్ అయిపోయింది రూమ్ అంతా.
అంటే ఇది చనిపోయిన ఇద్దరు పిల్లలు కాకుండా మరో ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని చెప్తున్నారు. మరి వాళ్ళకి ఏమైనా గాయాలయ్యా లేకుంటే వాళ్ళు ముందే అలర్ట్ అయిపోయి బయటకు వచ్చేసారా? వాళ్ళు కొంచెం పెద్ద పిల్లలు బిలో 10 years, ఒక అబ్బాయి 8 years ఉంటారు, ఒక పాప 6 years ఉంటుంది. జస్ట్ స్పార్క్స్ రాగానే పిల్లలు తెలివిగా బయటకు వచ్చినారు, కానీ వాళ్ళకి పాపం తెలియనట్టుంది. పిల్లలు పడుకొని ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొద్దామనే ధ్యాసలో లేరు. జస్ట్ ఈ విషయం వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలియజేసే ఉద్దేశంతో వాళ్ళు వెంటనే బయటకు వచ్చినారు. కానీ ఆ పాటికే బ్లాస్ట్ జరిగిపోవడము, డ్యామేజ్ జరిగిపోవడము, పిల్లలకు ఆ విధంగా ఇబ్బంది కలగడం అంతా జరిగిపోయిందండి. మ్యామ్, ఇలాంటి ఘటనలు మనం సిటీలో వరుసగా చూస్తున్నాం. ఈ ఏసీ పేలి చనిపోవడం ఇలాంటివి ఎక్కువగా చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఈ కేసులో కూడా వెంటిలేషన్ తక్కువగా ఉంది అని చెప్తున్నారు. ఇంకా ఏం కారణాలు అయి ఉండొచ్చు మ్యామ్? ఎందుకు ఇలాంటివి ఏసీ పేలి చనిపోవడాలు ఎందుకు వరుసగా జరుగుతున్నాయి? ఇనిషియల్గా చెప్పాలనుకుంటే ఏసీకి సంబంధించి సరైన సర్వీసింగ్ ఇన్ టైంలో వేయించకపోవడం అయి ఉండొచ్చు. సరైన వెంటిలేషన్ బయట నుంచి కంప్రెసర్కి సంబంధించి సరైన గాలి అలాంటిది రాకుండా ఉండకపోవడం వల్ల రావచ్చు. మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల రావచ్చు. నెగ్లిజెన్సీ, దానికి సంబంధించిన మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం, స్టెబిలైజర్ ఉంటుంది కదా, అది క్యారీ చేయకపోవడం వల్ల కావచ్చు. ఇంట్లో పవర్ ఫ్లక్చుయేషన్ వల్ల కావచ్చు. ఏది ఏమైనా ఇట్స్ అన్ యాక్సిడెంట్. సో అది ఏదైతే ఇప్పుడు జరిగినటువంటి ఈ కేసులో వెంటిలేషన్ తక్కువ ఉన్న కారణంగానే అంటే ఏసీ కంప్రెషర్లు కొంచెం కూడా ఎక్కువ కూడా షార్ట్ సర్క్యూట్ అయిపోయి పేలిందంటూ కూడా చెప్తున్నారు. ప్రమాదంలో అక్కడికక్కడే రెహమాన్ అనే చిన్న బాలుడు అయితే మృతి చెందాడు. అటు చికిత్స పొందుతూ కూడా రహీం కూడా మృతి చెందిన పరిస్థితి అయితే ఉంటుంది. అదేవిధంగా దానికి సంబంధించిన వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒకేసారి ఇద్దరు పిల్లలు కోల్పోవడంతో ఒకేసారి కూడా మొత్తంగా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కేసుకు సంబంధించిన పూర్తి దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నామంటూ కూడా అటు కాచిగూడ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు శంకర్రావుతో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్.